అది 1985. సినీ ఇండస్ట్రీని ఓ వార్త కుదిపేసింది. అదే బ్లూ ఫిలిమ్స్ కేసులో హీరో సుమన్ అరెస్ట్. అటు తమిళ్, ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. అయితే కావాలనే ఆయనను ఆ కేసులో ఇరికించారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ కేసు తర్వాతే ఆయన వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఓ కూతురు పుట్టింది. ఇప్పుడు ఆమె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్తోందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉంది? సుమన్ వాళ్ల కూతురు ఇప్పుడు ఏం చేస్తోంది? నీచల్ కులం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు సుమన్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అగ్ర నటుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. 90స్లో అగ్ర హీరోగా రాణించిన సుమన్ యాక్షన్ సినిమాలతో పాటు భక్తి చిత్రాలతోనూ మెప్పించారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభంజనం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి పోటీగా ఎవ్వరూ నిలిచేవారు కాదు. అలాంటి స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఊపిరి ఆడలేనంత పోటీ ఇచ్చిన ఏకైక హీరో సుమన్ మాత్రమేనట. అందానికి అందం, నటనతో పాటు డాన్స్, ఫైట్స్ విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవికి పోటీ ఇచ్చేవాడు సుమన్. మంచి కలరుండటంతో అప్పటి యువతికి సుమన్ కలలు రాకుమారుడిగా ఉండేవాడు. కాని బ్యాడ్ లక్తో కొన్ని కారణాల వల్ల జైలు పాలై కెరీర్ మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు. జైలు నుండి విడుదలైన తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక హీరోగా తన పని అయిపోయింది అని అర్థం చేసుకున్న సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆయన మంచి పేరు సంపాదించారు. ఇక రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన శివాజీ సినిమాతో విలన్గా పరిచయమయ్యాడు. ఆ సినిమాలో ఆయన చూపించిన నటన ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమా తర్వాత ఆయన పలు సినిమాల్లో విలన్ పాత్రలు చేసి అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక సుమన్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగు సీనియర్ రచయిత అయిన డివి నరసరాజు మనవరాలు అయిన శిరీష తల్వార్ని వివాహం చేసుకున్నాడు సుమన్. అప్పట్లో సుమన్ పెళ్లి కూడా చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే బ్లూ ఫిలిమ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన కొన్ని రోజులకే ఈ పెళ్లి జరిగింది. సుమన్ శిరీషలకు ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు అఖిలజ ప్రత్యూక్ష. ఈమె క్లాసికల్ డాన్సర్. ప్రత్యూక్ష అందం ముందు మన టాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరితూగరు అనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పొచ్చు. అతిలోక సుందరి పైనుంచి వచ్చి నృత్యం చేస్తుందా అనేలా ఉంటుంది ప్రత్యూక్ష. ఈమె రవీంద్ర భారతి వంటి కళాక్షేత్రంలో ఎన్నో డాన్స్ పోటీలలో పాల్గొని లెక్కలేనన్ని అవార్డులను కైవసం చేసుకుంది. ప్రత్యూక్ష అందానికి ఫిదా అయిన ఎంతోమంది ప్రొడ్యూసర్లు సుమన్ ఇంటి ముందు క్యూ కట్టేవారు. ఆమెను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావటానికి చాలామంది ట్రై చేశారు. కానీ సుమన్ ససేమిరా ఒప్పుకోలేదట. ప్రత్యూక్ష కూడా సినిమాలంటే అంతగా ఆసక్తి చూపించకపోవటంతో ఈమెను వెండితెరపై చూసే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఒక ఇంటర్వ్యూలో సుమన్ తన కూతురు గురించి చెబుతూ తను క్లాసికల్ డాన్సర్ అని చెప్పుకొచ్చారు. 2 ఏళ్ల క్రితం ఆమె మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనెటిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించినట్టు చెప్పారు. ఇక ఆమె పెళ్లి విషయంపై స్పందించిన సుమన్ ఆ వార్తలనే రూమర్స్ అని కొట్టిపారేశారు. సౌత్ ఇండియాలోని స్టార్ హీరో ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్తుందంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో దాని గురించి ఆలోచించలేదు. తన చదువు పూర్తయ్యాకే పెళ్లిపై దృష్టి పెడతామని చెప్పేశారు సుమన్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారని అడిగితే సుమన్ లాగానే ఉంటారు అని చెప్పేలా ఆయన డివోషనల్ రోల్స్లో జీవించేశారు. అటువంటి ఆయన బ్లూ ఫిలిమ్స్ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపి వచ్చారు. అసలు ఆ కేసులో సుమన్ ఎలా ఇరుక్కున్నారో చాలా మందికి తెలీదు. నిజంగా సుమన్ ఆ వ్యాపారం చేశారన్న రూమర్స్ కూడా ఉన్నాయి. 1985 మే 19వ తేదీన శుక్రవారం నాడు ఓ షూటింగ్లో పాల్గొని ఇంటికొచ్చిన సుమన్ రాత్రివేళ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో సుమన్ లేచి తలుపు తీశారు. ఇంటి బయట చాలామంది పోలీసులు ఉండటంతో షాక్ అయిన ఆయన ఏం జరిగిందని అడగ్గా మీ ఇంట్లో బాంబు ఉందని మాకు సమాచారం వచ్చిందంటూ లోనికి చొచ్చుకొచ్చారు. ఆ అలజడికి సుమన్ తల్లి కూడా నిద్రలేచి హాల్లోకి వచ్చారు. ఇంట్లో బాంబు దొరక్కపోయినా సుమన్ని స్టేషన్కు రావాలని ఆదేశించారు. నేనెందుకు స్టేషన్కి రావాలి అని ఆయన నిలదీయక మీపై చాలా కేసులున్నాయి, వాటికి సంబంధించి విచారించాలని చెప్పారు. దీంతో సుమన్ వారితో వాగ్వాదానికి దిగగా పోలీసులకు సహకరించడం మన బాధ్యత అని తల్లి నచ్చచెప్పి పంపించారు. దీంతో సుమన్ను అదే రోజు రాత్రి 9:30 గంటల సమయంలో మద్రాస్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన్ని సాధారణ నేరస్తుల మధ్య కాకుండా హంతకులు, రేపిస్టులు, గూండాలు ఉండే డార్క్ సెల్లో వేశారు. అలా 1985 మే 20వ తేదీ రాత్రి సుమన్ జీవితంలో కాలరాత్రిగా గడిచింది. ఆ తర్వాత రోజు వార్తాపత్రికల్లో సుమన్పై అనేక కథనాలు వెలువడ్డాయి.
తల్లి, మేనేజర్ సారథి జైలుకొచ్చి ఆయన్ని నిస్సహాయ స్థితిలో చూసి చలించిపోయారు. అమాయకుడైన తన కొడుకును అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని భావించిన సుమన్ తల్లి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే హీరో సుమన్ జీవితం సెంట్రల్ జైల్లో చీకటి సెల్కి పరిమితమైంది. అదే సమయంలో రాజకీయ ఖైదీగా ఆ జైలుకొచ్చిన డీఎంకే అధినేత కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సుమన్ పరిస్థితి చూసి చలించిపోయారు. సుమన్పై ఉన్న ఆరోపణలేంటి? మీరు ఆయన్ని ట్రీట్ చేస్తున్న విధానమేంటి? సుమన్ దోషి అని తేల్చకుండానే డార్క్ రూములో ఎలా ఉంచుతారు అంటూ జైలు సూపరింటెండెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ని సాధారణ జైలుకు మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో జైలు సిబ్బంది దిగొచ్చారు. దీంతో సుమన్ చాలా రోజుల తర్వాత చీకటి గది నుంచి బయటకు వచ్చారు. అయితే సుమన్తో సినిమాలు చేసి పేరు, డబ్బు సంపాదించుకున్న చాలామంది ఆయన జైలులో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, కొందరు మాత్రం అప్పుడప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్లేవారని ఆయనకు బాగా తెలిసిన వారు చెబుతుంటారు. అయితే నిజానికి ఆ కేసులో సుమన్ ఇరుక్కోవటానికి కారణం ఓ ఫ్రెండ్. సుమన్కి దివాకర్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయనకు క్యాసెట్ రెంట్కు ఇచ్చే షాపు ఉండేది. అలా సుమన్ దివాకర్ షాపు దగ్గర సినిమా క్యాసెట్స్ తీసుకుని వెళ్లేవారు. అలా వారి మధ్య స్నేహం మంచి బంధంగా మారింది. ఎలా అంటే ఒకరింటికి ఒకరు వెళ్లే అంతలా. అలా ఓ రోజు దివాకర్ సుమన్ కారును అడిగితే ఇచ్చారు. దాన్ని దివాకర్ బ్లూ ఫిలిమ్స్లో వాడారట. దీంతో ఈ వ్యవహారంలో సుమన్కు సంబంధం ఉందని 1985లో అరెస్ట్ చేశారు. బెయిల్ కూడా రాకపోవడంతో చాలా కాలం జైల్లోనే ఉన్నారు సుమన్. సుమన్ని కావాలనే జైలుకు పంపించారన్న రూమర్ కూడా ఉంది. కానీ సుమన్ ఆ పని చేశారంటే ఎవ్వరూ నమ్మలేదు. దీంతో సుమన్ కోసం స్టాండ్ తీసుకుని చాలామంది సెలబ్రిటీలు అండగా నిలిచారు. చివరికి ఈ కేసులో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ అప్పటికే సుమన్కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత కారు దిద్దిన కాపురం, గుండమ్మ కథ, రాముడు భీముడు, యమగోళ వంటి సూపర్ హిట్ సినిమాలకు కథలను అందించినటువంటి డివి నరసరాజు గారు తన మనవరాలు శిరీషను సుమన్కి ఇచ్చి పెళ్లి చేశారు. ప్రముఖ రచయిత తన మనవరాలని సుమన్కు ఇవ్వటంతో అంతా ఆలోచనలో పడ్డారు. సుమన్ తప్పు చేసి ఉంటే రాజుగారు స్వయంగా ఎందుకు తన మనవరాల్ని ఇచ్చి వివాహం చేస్తారని అందరూ అనుకున్నారు. ఇక పెళ్లి తర్వాత సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ చాలా గట్టిగా మొదలుపెట్టారు. చిన్నల్లుడు, పెద్దింటల్లుడు, పరువు ప్రతిష్ట, బావబావుమర్ది, అబ్బాయి గారి పెళ్లి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నారు సుమన్. ఆ తర్వాత క్రమంగా హీరోగా ఛాన్సులు తగ్గాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్గా చేస్తూ బాగా బిజీ అయిపోయారు సుమన్. సుమన్కి యాక్టింగ్తో పాటు కరాటేలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. అప్పట్లో ఆయన హీరోగా చేస్తున్న కాలంలో స్వయంగా ఆయనే తన ఫైట్స్ని కంపోజ్ చేసుకునేవారట. తనకు తెలిసిన ఆ విద్యను అందరికీ నేర్పించాలి అనే గొప్ప ఉద్దేశంతో 2 తెలుగు రాష్ట్రాలలో కరాటే స్కూల్స్ను కూడా పెట్టారు. ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు కట్టలేని ఎందరికో సుమన్ ఉచితంగా కూడా కరాటే నేర్పించారు. అంతేకాకుండా ఆపదలో ఉన్న ఎంతో మందికి, సినీ కార్మికులకు కూడా ఉపాధి మార్గం చూపించిన గొప్ప మనసు ఉంది సుమన్కి. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న సుమన్ భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం.